అందరికీ నమస్కారం అండి. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేందర్ మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుందండి. ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకగా తన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి నరేందర్ మోడీ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు భారతదేశ ఉన్నత శిఖరాలైనటువంటి ప్రధానమంత్రి అధిష్టానం చేరుకోగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చండి. మూడోసారి ఈరోజు భారత ప్రధానమంత్రిగా గెలుపొంది భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి తీరు అమోఘం అండి. రాజకీయ విమర్శలు ఎన్నున్నప్పటికీ కూడా ఈరోజు భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ముందుకు వెళ్ళడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నరేందర్ మోడీ గారండి. మోడీ గారి మీద రాజకీయ విమర్శలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈరోజు ఆయన ఒక నిబద్ధతతో తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం పట్ల ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి తీరు, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఎంత స్పీడ్గా ఎమర్జ్ అయిందో అంతే స్పీడ్గా నరేందర్ మోడీ గారు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకోగలిగినటువంటి ఎంతో చాకచక్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. భారతదేశం ఈరోజు ఆర్థిక పరంగా ప్రపంచం పోటీ ఇవ్వగలిగేటువంటి స్థానానికి చేరుకుంది అంటే అందులో నరేంద్ర మోడీ గారి యొక్క కృషి చాలా గొప్పదని చెప్పుకోవచ్చండి. సరే, ఆయన పట్ల ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా తను అవలంబించినటువంటి రాజకీయ సిద్ధాంతం పట్ల ఒక అంకిత భావంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈరోజు తను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో ఆ సిద్ధాంతం ఆకర్షితులయ్యి ఎన్నో ఎందుకంటే ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కూడా తీసుకోలేనటువంటి ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భారతదేశ ఆర్థిక వృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తున్నారని చెప్పాలండి. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దు అనేటువంటి కాన్సెప్ట్ నిజంగా ఇంత అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 370 రద్దు అయింది. అంతేకాకుండా ఈ యొక్క మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క రామ మందిర నిర్మాణం అది ఎంత జటిలమైనటువంటి సమస్యో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటిది ఆ స్థానంలో రామ మందిరాన్ని నిర్మించి తన యొక్క నమ్ముకున్న సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ పట్ల తనకున్నటువంటి కమిట్మెంట్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి నరేందర్ మోడీ గారండి. ఇంత రాజకీయ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అందులో అరుదుగా ఉన్నటువంటి వ్యక్తి నరేందర్ మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నమస్కారం.